గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. రేషన్ కార్డుల జాబితాపై తెలంగాణలో గందరగోళం నెలకొంది అని చెప్పేసి ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వార్త రావడం అనేది జరిగింది. కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో చాలా తప్పిదాలు ఉన్నాయని ఇందులో పేర్కొన్నారు. అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు ఈ లిస్టులో లేవు అని, ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ పేర్లు ఇందులో రావడం జరిగిందని ఈ కథనంలో పేర్కొన్నారు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12,60,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్నటువంటి అర్హులు తమ పేర్లు తీసుకోవాలని, లేదంటే సర్వేను అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొన్నారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది. కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రతిపాదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదా లిస్టును ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళనకు దిగుతున్నారు. పలు చోట్ల ఇప్పటికే కార్డులు ఉన్నోళ్ల పేర్లు మళ్లీ జాబితాలో దర్శనమిచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేర్లు, వ్యాపారులు, సంపన్నులు, 7 ఎకరాలకు పైగా భూమి ఉన్నటువంటి వారి పేర్లు కూడా లిస్టులో కనిపించాయి. అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేనటువంటి వారి పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీల వద్దకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల అధికారులను నిలదీయడమే కాకుండా సర్వేను అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేనోళ్ళు 100కు పైగా ఉంటే గ్రామ పంచాయతీల్లో పెట్టిన లిస్టుల్లో 50 మందికి కూడా కార్డులు రాలేదు. ఇందులో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ల పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి తమ పేర్లు కాకుండా అసలు ఊళ్ళోనే లేని కుటుంబాలు, పక్క జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లు ఎలా వచ్చాయి అని చెప్పేసి ప్రజలు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోయినేడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నది. ఈ కార్యక్రమంలోనే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వెలుసుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. ఇందులో రేషన్ కార్డు కోసము 12,60,000 మందికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఈ డేటాను కాకుండా కులగణన సర్వే సమాచారం ప్రకారం జాబితాలను జిల్లాలకు పంపుతున్నట్టు ఇటీవల జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం గత నవంబర్లో దాదాపుగా 45 రోజుల పాటు కులగణన సర్వే చేసింది. ఇందులో రేషన్ కార్డు ఆప్షన్ కూడా పెట్టారు. ఇందులో అనర్హులైనటువంటి ధనిక రైతులు, వ్యాపారులు, సంపన్నులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లకు తమకు రేషన్ కార్డు లేదని చెప్పడం, తమ ఆస్తుల వివరాలు దాచడంతో వారంతా రేషన్ కార్డుల అర్హుల జాబితాలోకి చేరిపోయినట్టు తెలుస్తున్నది. ఈ సమాచారాన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఫైనల్ అర్హుల లిస్టును ఖరారు చేసేందుకు జిల్లాలకు పంపించింది. జిల్లాల నుంచి మండలాలు, గ్రామాల వారీగా జాబితాను పంచాయతీల్లో ప్రచురించారు. రేషన్ కార్డు జారీకి ఉండాల్సినటువంటి అర్హతలను సరిపోల్చకుండానే జాబితా రిలీజ్ చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నోళ్ల పేర్లు రావడం, రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టుకున్నోళ్ల పేర్లు రాకపోవడంతో ప్రభుత్వం జిల్లాలకు పంపిన సమాచారం అస్తవ్యస్తంగా, అసంపూర్ణంగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి కొత్తగా కార్డులు ఇస్తే ఇంకో 10 లక్షల దాకా పెరగనున్నాయి. కానీ దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో కనీసం సగానికి పైగా పేర్లు తాజాగా ప్రకటించిన లిస్టులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. రేషన్ కార్డుల్లో పేర్లు లేనివారు ఏం చేయాలి? ఏ ప్రతిపాదికన లిస్టును విడుదల చేశారు? మళ్ళీ మరోసారి లిస్టు వస్తుందా? ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో వ్యక్తుల పేర్లు చేర్చడం ఎలా అనే విషయాలపైన క్లారిటీ లేక జనం సతమతమవుతున్నారు. కనీసం ప్రజాపాలన దరఖాస్తులనైనా పరిగణలోకి తీసుకోవాలని, లేదంటే ఈ సర్వేతోనే తమ పేర్లను చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని అర్హులు కోరుతున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందడానికి రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్కరూ కూడా కొత్త రేషన్ కార్డు కోసము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకోవాలన్నా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల్లో ప్రయోజనం పొందాలన్నా, కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు కావాలన్నా, ప్రభుత్వం ప్రతి నెల కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఉచితంగా అందించే 6 కిలోల బియ్యం పొందాలన్నా తెల్ల రేషన్ కార్డు కీలకంగా మారింది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఈ రేషన్ కార్డు తప్పనిసరి. రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం రేషన్ కార్డును పరిగణలోకి తీసుకున్నది. దీంతో 10 ఏళ్లలో కుటుంబాలు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్ళు, కొత్తగా పిల్లలు కలిగిన వాళ్ళు రేషన్ కార్డు కోసము కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వచ్చిన రేషన్ కార్డుల జాబితా ఫైనల్ కాకపోయినప్పటికీ అర్హుల పేర్లు మాయమై అనర్హుల పేర్లు రావడంతో అంత గందరగోళం నెలకొన్నది అని చెప్పేసి ఈ వార్తా కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ వాస్తవ సమాచారాన్ని మీకు చేరవేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.